ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏ బాబు, ఎవరు నువ్వు? ఇందాక నుంచి చూస్తున్నావు, ఎక్కడ నిలబడ్డావు? ఆడపిల్లలుండే ఇల్లు, నీకేం పని ఇక్కడ? నేను మా వదినమ్మ కోసం వచ్చుండాను. నేను పెండ్లి చేసుకున్న విజయశాంతి కోసం వచ్చుండాను. మీకేమే? అమ్మా విజయ, అమ్మా దుర్గా, విజయ. ఏంటమ్మా ఈ అబ్బాయి విజయశాంతి కోసం నా కోసం అంటున్నాడు? ఇందాకటి నుంచి ఇంటి ముందుకొచ్చి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాడు బాబాయ్. మర్యాదగా పొమ్మంటే అతనికి అర్థం కావట్లేదు. రేయ్, ఏ ఏరియా అనేది? మా ఏరియాకి వచ్చి అమ్మాయిల్ని ఏడిపిస్తున్నావు? మర్యాదగా ఇక్కడి నుంచి పో, లేకపోతే కాళ్ళు చేతులు ఎరగొడతా. రేయ్, ఏంద్ర నువ్వు కాళ్ళు చేతులు ఎరగొట్టేదే? ఎట్టా ఆగిపిస్తా ఉన్నాను నేను? మూసుకొని పోయి పని చూసుకోండి. ఆ బాధలో నేనుంటే మధ్యలో మీరేందిరా? నేను చెప్తున్నాను కదా, ఇది మా ఆవిడిల్లు, మా వదిన ఇల్లు. వాళ్ళేమో కోపంలో కాదంటారు. మీ వదిన మీ భార్య అయితే పద్ధతిగా ఇంట్లోకి పిలిచేవారుగా, కాదని అర్థమవుతుంది కదా. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఎక్కడి నుంచి పో, లేదంటే మెడ పట్టుకుని తోయాల్సి వస్తుంది. మెడ పట్టుకొని తోస్తావా? రాతొద్దుగానే అట్టా చూస్తావేమే? రాతొద్దుగానే. ఏరా పెద్ద ఆయన మీదకి పోతున్నావు? ఏయ్, మా వీధిలో పిల్లనే కొడతావా? తప్పు చేసింది చాలక అడిగినందుకు చేయి చేసుకుంటావా? ఇంకొక మాట మాట్లాడినావంటే పెద్దోడు అని కూడా చూడండి చెప్తా ఉన్నాను. మర్యాదగా ఇంటి నుంచి పో. ఏయ్, ఇంటి ముందు నిలబడి ఇబ్బంది పెట్టింది చాలక మా కాళ్ళు ఎతని కొడతావా? అమ్మా నువ్వేం బాధపడకమ్మా, వీడి సంగతి ఏంటో మేం చూసుకుంటాం. ఏనే ఉండరా, నీ సంగతి చెప్తాం. రేయ్ పద. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా, పోలీసుల్ని పిలిపించమంటావా? వదినమ్మా, అప్పుడు చెప్పినాను, ఇప్పుడు చెప్తా ఉన్నాను. నువ్వు రావాలా, విజయశాంతి రావాలా? మీరిద్దరు వచ్చినాకే నేను ఏడు నుంచి పోయేది. నువ్వు ఇలా మాట వినవురా? పోలీసులు వచ్చి తీసుకెళ్లి వాళ్ళు చేయాల్సిన మర్యాదలు చేస్తే అప్పుడు మాట వింటాం. ఉండు. భలే ఛాన్స్ దొరికింది. ఇది కానీ అన్నపూర్ణ వదినకు చెప్పామనుకో, నా అల్లుడి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావా అని పెద్దదాన్ని జీవితంలో అడుగు పెట్టనివ్వదు. చిన్నదాని మొహం చూడటానికి కూడా చిరంజీవిని రానివ్వదు. రా వెళ్దాం పదా.
వదినా ఇక్కడ ఘోరం జరిగిపోతుంది. ఏమై ఉండదు వదినా? చిరంజీవి మీదికి కాలనీ జనాలందరూ వచ్చేసారు వదినా. వాడి మీద ఎందుకు వస్తుండారు? వాళ్ళు ఇంట్లోకి రానివ్వకుండా బయట నిలబెట్టారు. ఆడపిల్లల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావని వాళ్ళు వీళ్ళు వచ్చి గొడవ పడ్డారు. అది చాలదని దుర్గ పోలీస్ కేసు పెడతాను, లాకప్లో వేయించి కొట్టిస్తాను అని అది ఇది అంటుంది. ఏంది? నా అల్లుడి మీద కేసు పెడుతుందంటనా? అయినా వాడికేం కర్మ అక్కడ నిలబడేదానికి? పోవద్దురా అంటే పోయినాడు. మరి మాకంతా బానే ఉండాది, మర్యాదలు చేసినారు, అది ఇది అని చెప్పినాడు. మర్యాదలా? చాలా బాగా మర్యాదలు చేస్తున్నారు. గడప దాటి లోపలికి రానివ్వకుండా బయట నించోబెట్టి. ఏంది? బయట నుంచో పెట్టినారా? అంతేకాదు వదినా, ఇంతకు ముందే కాలనీ వాళ్ళు కూడా వచ్చేసి చిరంజీవిని కొట్టాలని కూడా చూశారు. నా అల్లుడిని కొట్టేంత దమ్ము ఎవడకుండాది? ఎట్టా అగుపిస్తున్నాడు వాడు? ఉండు, నేను భిన్న వస్తుండాను. అర్జునా, 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 ఏంటత్తా? పోదాం నడురా. ఏమైందత్తా? ఏంది అయ్యేడిది? వాళ్ళింటికి పోయినాను ఓ అని మర్యాదలు చేసేసినారని చెప్పినాడు. అదంతా ఏం లేదంట. ఆ పొద్దునుంచి గడప కూడా తొక్కనీయకుండా ఇంటి బయటే నిలబెట్టేసినారంట. వీధిలో వాళ్ళందరూ వచ్చేసి చిరుగాడి మీద కలబడాలని చూసినారంట. ఏమనుకుంటుండారా మీ అత్తోళ్ళు? నడు పోదాం. ఏంటి? వాని ఇంట్లోకి రానివ్వకుండా బయట నించో పెట్టేశారా? వీధిలో వాళ్ళొచ్చి గొడవ చేశారా? పదత్తా. రేయ్, ఎక్కడికి రా వెళ్ళేది? నానా, అది మీరెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏందినా? యాడికి పోవద్దో ఏమి చెయ్యొద్దో అంటావో? ఏ, మీ అల్లుడు చేసిన నిర్వాకం ఈ మాత్రం చాలలేదా? ఒక ఆడపిల్ల మెళ్ళో బలవంతంగా తాళి కట్టడమే తప్పు. మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ గొడవలు చేస్తున్నాడా? ఏన్నా, బిడ్డని తప్పు పట్టడం తప్ప వేరే ఆలోచనే రాదా నీకో? వాడి కర్మ కాకపోతే వాడు పోయి ఆ అమ్మి మెళ్ళో తాళి కట్టాలనా? వాడి కర్మకాలి కాదు, ఆ అమ్మాయి కర్మకాలి కట్టాడు. అసలు వాడికి ఎవరైనా పిల్లనిస్తారా? కనీసం నాకు కొడుకున్నాడు, వాడికి పిల్లని చూడండి అని అడిగే ధైర్యం కూడా నేను చేయలేకపోతున్నాను. అలాంటిది వాడిష్టానికి వాడు వెళ్ళేసి బంగారం లాంటి అమ్మాయి మెళ్ళో తాళి కట్టాడు. ఆ అమ్మాయి జీవితం నాశనం చేశాడు. వాళ్ళేదో మంచి సంబంధం చూసుకుని ఆ అబ్బాయితో పెళ్లి చేయాలనుకుంటే పీట్ల మీద పక్కన పెళ్లి కొడుకు కూర్చుని ఉండగానే వీడి వెళ్ళి తాళి కట్టేశాడు. ఇంకా వాడిని వెనకేసుకు రావద్దు.